హలో ఫ్రెండ్స్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి కనుమ పండగ శుభాకాంక్షలు. ఐ హోప్ ఈ సంక్రాంతి పండగ మీ ఇంటిల్లపాది చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నా. సో మీ సంక్రాంతి ఎలా జరుగుతుందో అన్నది కింద కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ మనీ షోలోని అప్డేట్స్ విషయంకి వచ్చేసరికి ఈ జనవరి 26 రిపబ్లిక్ డే మన మార్కెట్స్ కి చాలా ఇంపార్టెంట్ డే అయితే అవబోతుంది. దాని గురించి ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. దీంతో పాటుగా గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ తెలుసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నది, అది డిస్కస్ చేసుకుందాం. ఇవే కాకుండా ఇంకా మార్కెట్ లోని చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ అలాగే రిజల్ట్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 187 పాయింట్స్ పెరిగి 83,570 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 28 పాయింట్స్ పెరిగి 25,694 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.51% కరెక్ట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.86% పెరిగింది. ముందుగా ఈరోజు మార్కెట్ గురించి మాట్లాడుకోవాలంటే మన మార్కెట్ని ఇంపాక్ట్ చేసేటువంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. దీనిలో అన్నిటికన్నా ముందు ఈ రోజు మన నిఫ్టీ పాజిటివ్గా మూవ్ అయ్యేలా చేసింది ఇన్ఫోసిస్ స్టాక్. మనం ఇన్ఫోసిస్ రిజల్ట్స్ గురించి మొన్నే డిస్కస్ చేసుకున్నాం కదా. వీళ్ళ నెంబర్స్ కొంత వీక్గా వచ్చినా కూడా ఇన్ఫోసిస్ వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 26 రిలేటెడ్గా వీళ్ళ గైడెన్స్ని పెంచేసరికి మొన్న నైట్ యూఎస్లో లిస్ట్ అయినటువంటి ఇన్ఫోసిస్ ఏడిఆర్ స్టాక్లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ ఈ రోజు సెషన్లో మార్నింగ్ నుంచి ఇన్ఫోసిస్ స్టాక్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవడంతో మన నిఫ్టీ అయితే ఓవరాల్ గా ఈ రోజు పాజిటివ్ లో క్లోజ్ అయింది. బట్ ఈ రోజు లార్జ్ క్యాప్ స్పేస్ లోని కొంత ఈ పాజిటివ్ మూమెంటం కనపడినా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని స్టిల్ ఆ ప్రెషర్ అన్నది కంటిన్యూ అయ్యేసరికి ఓవరాల్ గా మార్కెట్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. కానీ మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ అయితే కొంత నెగిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి. ప్రెసెంట్ అయితే మనకి లార్జ్ క్యాప్ కంపెనీస్ నెంబర్స్ అయితే వస్తున్నాయి కదా, కొంత ఐటీ కంపెనీస్ నెంబర్స్ అయితే ఈసారి బెటర్ గానే వచ్చాయి. ఈవెన్ బ్యాంక్స్ నెంబర్స్ కూడా బెటర్ గానే వస్తున్నాయి. సో నెక్స్ట్ కమింగ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ యొక్క నెంబర్స్ కూడా వస్తాయి కదా. సో ఈ క్వార్టర్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ నెంబర్స్ ఎలా వస్తాయన్నది ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ యొక్క నెంబర్స్ కూడా బాగా వచ్చాయనుకోండి, కొంతవరకు మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో కూడా పాజిటివ్ ర్యాలీ కనపడే అవకాశం ఉంది. నో మార్కెట్ ని ఇంపాక్ట్ చేసే విషయాలకు వచ్చేసరికి ఫస్ట్ థింగ్ ఈ జనవరి 26 మన మార్కెట్స్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ డే గా మనం చూడాలి. రిపబ్లిక్ డే సందర్భంగా న్యూఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ జరుగుతుంది కదా. సో ఈ రిపబ్లిక్ డే పరేడ్ అటెండ్ అవ్వడానికి అని చెప్పి యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ తో పాటు గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా వచ్చి అటెండ్ అవబోతున్నారు. యాక్చువల్లీ యూరోపియన్ యూనియన్ తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా మన ఇండియన్ గవర్నమెంట్ అయితే చాలా రోజుల నుంచి డిస్కషన్స్ చేస్తుంది కదా. మొన్నే మన కామర్స్ మినిస్ట్రీ కూడా మాట్లాడుతూ యూరోపియన్ యూనియన్ తో జరుగుతున్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ టాక్స్ అయితే పాజిటివ్ గా వెళ్తున్నాయి, త్వరలోనే క్లోజ్ అవ్వచ్చు అన్నట్టుగా కూడా స్టేట్మెంట్స్ చేశారు. మైట్ బి ఇప్పుడు యూరోపియన్ యూనియన్ అఫీషియల్స్ అయితే మన ఇండియాకి జనవరి 26 విజిట్ చేయబోతున్నారు కదా. దెన్ జనవరి 27 రోజున మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ యూరోపియన్ యూనియన్ అఫీషియల్స్ మధ్యన ఇండియాలోనే మీటింగ్ అయితే జరగబోతుంది. ఈ మీటింగ్ లోని వేరియస్ సెక్టర్స్ రిలేటెడ్ గా అది డిస్కషన్స్ జరుగుతాయి. సో ఒకవేళ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక ఈ మీటింగ్ లో ఫైనలైజ్ అయింది అనుకోండి, దెన్ అది మన ఎకానమీకి చాలా పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ మనం కొన్ని కంట్రీస్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అయితే సైన్ చేసేసాం కదా. ఇప్పుడు మరికొన్ని కంట్రీస్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఇప్పుడు యూరోపియన్ యూనియన్ తో జరిగేటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మన ఎకానమీ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్. సో జనవరి 27 రోజున మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ యూరోపియన్ యూనియన్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయన్నది మనందరం కూడా ట్రాక్ చేయాలి. దీంతో పాటు మన కామర్స్ మినిస్ట్రీ మాట్లాడుతూ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా కూడా డిస్కషన్స్ పాజిటివ్ గా వెళ్ళాయి. మొన్న ఫోన్ కాల్ లో కూడా డిస్కషన్స్ జరిగాయి. సో టైం లైన్ చెప్పలేం గానీ రెండు కంట్రీస్ కూడా ట్రేడ్ డీల్ కి కట్టుబడి ఉన్నాయి. సో త్వరలోనే ట్రేడ్ డీల్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా కామెంట్స్ వచ్చాయి. సో ఇవి కూడా మార్కెట్స్ రిలేటెడ్ గా కొంత పాజిటివ్ గానే చూడొచ్చు. చూడాలి ఫైనల్ గా ఈ ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుంది అన్నది. ఎందుకంటే యుఎస్ నుంచి ఇండియా దగ్గర నుంచి బోత్ కంట్రీస్ నుంచి చాలా కాలం నుంచి కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా ఇటువంటి పాజిటివ్ స్టేట్మెంట్స్ వస్తున్నా కూడా ఇప్పటి వరకు అది ఫైనలైజ్ అవ్వకపోవడంతోనే మన మార్కెట్ లో కొంత డిసప్పాయింట్మెంట్ అన్నది కనబడుతుంది. వన్స్ యుఎస్ తో కూడా మనకి ట్రేడ్ డీల్ అయిపోయింది అనుకోండి, మార్కెట్ లో ఉన్నటువంటి ఆ కన్సర్న్ కూడా పోయేటువంటి అవకాశం ఉంది. ఇవే కాకుండా మనం మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రీసెంట్ గా మనకి ఇరాన్ రిలేటెడ్ గా కొంత అగ్రెసివ్ స్టేట్మెంట్స్ చేశారు కదా. దాంతో యుఎస్ ఇరాన్ పైన అటాక్ చేయొచ్చు. ఒకవేళ ఇరాన్ పైన యుఎస్ అటాక్ చేస్తే రష్యా ఇరాన్ కి సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తుందని చెప్పి రష్యా నుంచి స్టేట్మెంట్స్ వచ్చేసరికి మార్కెట్స్ లో కొంత కన్సర్న్స్ రైజ్ అయ్యాయి. ఎందుకంటే రెండు మేజర్ ఎకానమీస్ కనుక కొట్టుకున్నట్లయితే అది గ్లోబల్ ఎకానమీస్ కి మంచిది కాదు కదా. సో అందుకని చెప్పి మార్కెట్ లో కన్సర్న్స్ అయితే రైజ్ అయ్యాయి. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే మనకంటే ఇరాన్ లో ప్రొటెస్ట్లు అయితే తగ్గాయి, ఇప్పుడు కొంత అంటే
వాతావరణం కొంత బాగానే ఉన్నది, అక్కడ అంత ఇష్యూ ఏం లేదు. సో దాంతో ఇరాన్ పైన అటాక్ చేయము అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ వచ్చాయి. అతని దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ స్టేట్మెంట్స్ తోని క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అయితే కొంతవరకు తగ్గాయి. క్రూడ్ ప్రైస్లు తగ్గాయి అనుకోండి, ఓవరాల్ గా అది మన ఎకానమీకి ఎలాగా పాజిటివ్, ఎందుకంటే మనం క్రూడ్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి క్రూడ్ ప్రైస్లు తగ్గడం అనేది మంచిది. దాంతో పాటుగా యుఎస్ ఇరాన్ పైన అటాక్ చేయకపోతే రష్యా అండ్ యుఎస్ మధ్య కాన్ఫ్లిక్ట్ రిలేటెడ్ గా కూడా, అంటే ఫర్దర్ గా ఈ కాన్ఫ్లిక్ట్ కూడా జరగకపోవచ్చు కదా. సో దాంతో గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా కొంత ఊపిరి పీల్చుకున్నాయి. సో ఇవన్నీ కూడా మార్కెట్స్ అయితే ఈ రోజు కొంత పాజిటివ్ గా ట్రిగర్ చేశాయి. బట్ స్టిల్ లార్జ్ క్యాప్ స్పేస్ లో అయితే పాజిటివ్ మూమెంటం కనబడుతుంది, కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని సిమిలర్ గా అంటే కొంత వాలటాలిటీ అయితే కంటిన్యూ అవుతుంది. ఈ Q3 నెంబర్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ కి చాలా ఇంపార్టెంట్. నెంబర్స్ ఎలా వస్తాయి అన్నది మనం చూద్దాం. వచ్చినటువంటి నెంబర్స్ ఎలాగా మన వీడియోస్ లో డిస్కస్ చేసుకుంటాం కదా. సో ఒకవేళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా ఈ Q3 లో బెటర్ నెంబర్స్ ని పెర్ఫార్మ్ చేస్తే ఆల్రెడీ స్టాక్స్ బాగా కరెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఈ స్పేస్ లో కొంత పాజిటివ్ మూమెంటం ట్రిగర్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. వీటితో పాటు మన మార్కెట్స్ రిలేటెడ్ గా మరొక పాజిటివ్ థింగ్ కూడా ఉన్నది. గోల్డ్మెన్ సాక్స్ వల్ల గ్లోబల్ ఇన్వెస్టర్ స్ట్రాటజీ కాన్ఫరెన్స్ ఏదైతే జరిగిందో దీనిలోని 400 ఫండ్ మేనేజర్స్ అయితే పాల్గొన్నారు. ఆ 400 ఫండ్ మేనేజర్స్ లో కూడా ఆల్మోస్ట్ 33% ఆఫ్ ది ఫండ్ మేనేజర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ లోని లాంగ్ టర్మ్ వ్యూతో ఇన్వెస్ట్ చేస్తే, ఇండియాలో ఇన్వెస్ట్ చేసినట్లయితే బెటర్ రిటర్న్స్ వస్తాయని చెప్పి వాళ్ళు ఓట్ అయితే వేశారు. సో ఓవరాల్ గా ఎమర్జింగ్ మార్కెట్స్ అన్నిటికన్నా కూడా మన ఇండియాకే బెటర్ ఓట్స్ వచ్చాయి, కానీ 2025 లోని ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చాయి. ఇప్పుడు కొంత పర్సెంటేజ్ తగ్గింది, బట్ స్టిల్ రిమైనింగ్ ఎమర్జింగ్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఇప్పటికీ కూడా గ్లోబల్ ఇన్వెస్టర్స్ కి మన ఇండియన్ మార్కెటే లాంగ్ టర్మ్ లో బెటర్ రిటర్న్స్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. ఓవరాల్ గా అంటే మన ఎకానమీలోని డొమెస్టిక్ కన్సంప్షన్ అయితే ప్రెసెంట్ చాలా బాగుంది. అంటే గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ జిఎస్టీ కట్ కావచ్చు, అండ్ అలాగే పర్సనల్ ట్యాక్స్ సైడ్ ఏదైతే బెనిఫిట్స్ తీసుకొచ్చారో దానివల్ల డొమెస్టిక్ కన్సంప్షన్ అయితే బాగుంది. ఓన్లీ థింగ్ మన ఎక్స్పోర్ట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. యూఎస్ ట్రేడ్ డీల్ డిలే అవడం వల్ల అది కూడా అయిపోయి వేరియస్ కంట్రీస్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ జరిగిపోతే ఆ కన్సర్న్ కూడా పోద్ది. కాబట్టి ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లోని మన ఎకానమీ అయితే చాలా స్ట్రాంగ్ గా గ్రో అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం మీ ముందుకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్, వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు మన స్టాక్ ఆఫ్ ది డే లో మాట్లాడుకోబోయేటువంటి కంపెనీ డిక్సన్ టెక్నాలజీస్. ఈ డిక్సన్ టెక్నాలజీస్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, కోవిడ్ టైం నుంచి మనం చూసినట్లయితే డిక్సన్ టెక్నాలజీస్ కంటిన్యూస్గా వాళ్ళ నెంబర్స్లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో స్టాక్ అయితే బాగా పెరిగిపోయింది కదా. రీసెంట్గా కూడా వీళ్ళ నెంబర్స్ బాగానే వచ్చాయి. ఆ నెంబర్స్ బాగా రావడంతో స్టాక్ అయితే పెరుగుతానే వచ్చింది. కానీ లాస్ట్ 6 months నుంచి మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, డిక్సన్ టెక్నాలజీ స్టాక్ నియర్లీ 40% అయితే కరెక్ట్ అయింది. సో స్టాక్ ఇంతలా కరెక్ట్ అయ్యేసరికి డిక్సన్ గురించి చాలా మంది అయితే అడుగుతున్నారు, అంటే స్టాక్ ఎందుకు ఇంతలా పడుతుందని చెప్పి. ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకునేటప్పుడు ఏ కంపెనీ స్టాక్ అయినా ఎందుకు పెరుగుతుంది, వాళ్ళకి ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్ గా ఏదైతే అంటే విజిబిలిటీ కనబడుతుంటుందో దాంతో స్టాక్ అయితే పెరుగుతుంది కదా. ఒకటి ప్రెసెంట్ నెంబర్స్ బాగా రావడం, అండ్ దాంతో పాటు ఫ్యూచర్ లో గ్రోత్ బాగా డెలివర్ చేస్తుంది అనిపించినట్లయితే స్టాక్ లో మనకు ఆ పాజిటివ్ మూమెంటం కనబడుతుంది కదా. కాకపోతే ఇప్పుడు డిక్సన్ రిలేటెడ్ గా కనపడినటువంటి ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళ వన్ ఆఫ్ ది మేజర్ క్లయింట్ మోటరోలా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి వాల్యూమ్స్ కంటిన్యూస్ గా తగ్గుతున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో నియర్లీ వాల్యూమ్స్ అయితే 20% పైన తగ్గాయి. నో డిక్సన్ దగ్గర నుంచి మోటరోలా వాళ్ళు వేరే సైడ్ మూవ్ అవుతుండడం, అంటే వీళ్ళకి ఇచ్చేటువంటి కంప్లీట్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మోటరోలా వాళ్ళు కొంతవరకు డైవర్సిఫై అయితే చేస్తున్నారు. సో దీనివల్ల వీళ్ళ వాల్యూమ్స్ పైన అయితే ఇంపాక్ట్ పడుతుంది కదా. దట్టు మోటరోలా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ క్లయింట్. సో లార్జెస్ట్ క్లయింట్ నుంచి వచ్చేటువంటి ఈ వాల్యూమ్స్ తగ్గినట్లయితే దానివల్ల వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ అయితే ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి ఒకటి మార్కెట్ లో దాని వలన కన్సర్న్స్ రేజ్ అయ్యాయి. దాంతోపాటు రీసెంట్గా మెమరీ చిప్ ప్రైసెస్ కూడా పెరుగుతున్నాయి. మెమరీ చిప్ ప్రైసెస్ పెరుగుతున్నాయి కదా అని చెప్పి వీళ్ళు క్లయింట్స్కి ఆ ప్రైస్ని వెంటనే పాస్ ఆన్ చేయగలరా? అంత ఈజీ కాదు కదా క్లయింట్స్కి పాస్ ఆన్ చేసేయడం. ఆల్రెడీ వీళ్ళు బల్క్లో ఆర్డర్స్ తీసుకుంటారు. ఆ ఆర్డర్ తీసుకునేటప్పుడే ప్రైస్ ఫిక్స్ అయి ఉంటుంది. సో ప్రైస్ ఫిక్స్ అయిన తర్వాత సడన్గా ఇప్పుడు మెమరీ చిప్ ప్రైస్లు పెరిగిపోయాయి కదా అని చెప్పి క్లయింట్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రైస్ పెంచుతాం అంటే క్లయింట్ ఒప్పుకోడు కదా. దానివల్ల వీళ్ళ మార్జిన్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది. ఇది వీళ్ళ రిలేటెడ్గా ఉన్నటువంటి సెకండ్ కన్సర్న్. థర్డ్ వన్, వీళ్ళు వివోతో కలిపి ఒక జాయింట్ వెంచర్ని అయితే ఫామ్ చేస్తామని ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. కాకపోతే వేరియస్ రీజన్స్ తోని ఆ జాయింట్ వెంచర్ అన్నది డిలే అవుతూ వస్తుండడం వలన కూడా మార్కెట్ లో కొంత డిసప్పాయింట్మెంట్ కనబడుతుంది. సో ఈ మూడు ఒక ఎత్తు అయితే, స్టాక్ ఇంతలా పెరిగిపోయిన తర్వాత వాల్యుయేషన్స్ ఆబ్వియస్ గా ఎక్స్పెన్సివ్ గా మారిపోతాయి కదా. సో వాల్యుయేషన్స్ ఇంత ఎక్స్పెన్సివ్ గా మారిన తర్వాత డిక్సన్ రిలేటెడ్ గా కనబడుతున్నటువంటి ఈ 3 కన్సర్న్స్ తోనే మనకి లాస్ట్ 6 months నుంచి స్టాక్ అయితే ఇంతలా కరెక్ట్ అయింది. స్టాక్ కరెక్ట్ అయింది,
కంపెనీ ఇస్ బ్యాడ్ కంపెనీ అంటే నో. డిక్సన్ టెక్నాలజీస్ చేసేటువంటి బిజినెస్ మంచి బిజినెస్ అండ్ ఫ్యూచర్ లో మంచి గ్రోత్ ఉంటది కూడా. అండ్ కంపెనీ సైడ్ కూడా ఇది మంచి కంపెనీ అండ్ వీళ్ళ ప్రమోటర్స్ కూడా చాలా మంచి ప్రమోటర్. కాకపోతే ప్రెసెంట్ ఉన్నటువంటి కన్సర్న్స్ తోని దట్టు వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ గా ఉండడంతోనే స్టాక్ అయితే ఇంతలా కరెక్ట్ అయింది. ఒకవేళ ఎవరైనా ఫ్రెష్ గా కంపెనీ రిలేటెడ్ గా ఆలోచిద్దాం అనుకున్నట్లయితే అలాగా Q3 క్లోజ్ అయింది కదా. ఈ Q3 క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు త్వరలోనే వీళ్ళ నెంబర్స్ అయితే వస్తాయి. ఒకసారి నెంబర్స్ ఎలా వస్తాయి అన్నది చెక్ చేయండి. అండ్ నెంబర్స్ తో పాటు మేనేజ్మెంట్ కాన్ కాల్ లో ఏం షేర్ చేస్తుంది అన్నది కూడా మనం ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈసారి డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది కాన్ కాల్ లో అన్న దాని మీద స్టాక్ నెక్స్ట్ ఎలా మూవ్ అవుతుంది అన్నది ఆధారపడి ఉంటుంది. సో ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే ఒకసారి కాన్ కాల్ అటెండ్ అవడానికి ప్రయత్నించండి. మేము కూడా అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కాన్ కాల్స్ అవి అటెండ్ అవుతాం కదా. అటెండ్ అయిన తర్వాత దీని రిలేటెడ్ గా ఫర్దర్ గా ఏదైనా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాం. సో మీరు స్టాక్ ఆఫ్ ది డే లో ఏదైనా కంపెనీలో ఏమైనా అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నెక్స్ట్ రీసెంట్ హైస్ తో కంపేర్ చేస్తే గోల్డ్ అండ్ అలాగే సిల్వర్ ప్రైస్ లోని కొంత ఫాల్ అయితే కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఒకటి రీసెంట్ గా జియో పొలిటికల్ టెన్షన్స్ ఏవైతే పెరిగాయో అంటే యుఎస్ ఇరాన్ పైన అటాక్ చేయొచ్చు అని చెప్పి టెన్షన్స్ పెరగడంతో కొంతవరకు మనకి మెటల్స్ లోని మంచి ర్యాలీయే కనపడింది. కాకపోతే ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచే స్టేట్మెంట్స్ వస్తున్నాయి కదా. అంటే ఇరాన్ లో ఉన్నటువంటి ప్రొటెస్ట్లు అయితే కొంత కూల్ ఆఫ్ అయ్యాయి. ఇప్పుడు ఇరాన్ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదంటే మిలిటరీ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదన్న డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చేసరికి కొంతవరకు జియో పొలిటికల్ టెన్షన్స్ అన్నవి కూల్ ఆఫ్ అయ్యాయి. దాంతో రీసెంట్ గా హైస్ ని టచ్ అయినటువంటి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ లోని కొంత ఫాల్ అనేది కనపడింది. దీంతో పాటుగా డొనాల్డ్ ట్రంప్ ప్రీవియస్ గా రేర్ ఎర్త్స్, లిథియం అండ్ అలాగే క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన అయితే టారిఫ్స్ ని ఇంపోజ్ చేయాలని చూసినా కూడా ఇప్పుడు ఆ టారిఫ్స్ ఇంపోజ్ చేసినట్లయితే యుఎస్ కి అది ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి వీటిపైన యాజ్ ఆఫ్ నో ఎటువంటి టారిఫ్స్ కూడా విధించకూడదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అయితే డిసైడ్ అవడం జరిగింది. సో డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఈ టారిఫ్స్ కి అగేనిస్ట్ గా ఎప్పుడైతే స్టేట్మెంట్స్ వచ్చాయో దాని వలన కూడా మనకి కొంతవరకు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ లోని డ్రాప్ కనపడింది. ఒకవేళ టారిఫ్స్ కానీ స్ట్రాంగ్ గా విధించారు అనుకోండి, దానివల్ల కొంతవరకు షార్టేజ్ ఏర్పడే అవకాశం ఉన్నది కదా. సో ఆ షార్టేజ్ వల్ల కూడా కొంత మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసులు పెరగచ్చు. కాకపోతే ఇప్పుడు ఆ డిసిషన్ నుంచి డొనాల్డ్ ట్రంప్ కొంత వెనకడుగు వేయడంతో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసులు స్లైట్ గా కరెక్ట్ అయ్యాయి. స్లైట్ గా కరెక్ట్ అయ్యాయి కదా, ఫర్దర్ గా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ లో ఫాల్ చూడొచ్చా అంటే కొంతవరకు మనకి వాలటాలిటీ కనపడచ్చు, కానీ మరీ అంత గోల్డ్ ప్రైస్ లో అయితే పెద్దగా ఫాల్ కనపడకపోవచ్చు. ఎందుకంటే గోల్డ్ రిలేటెడ్ గా మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం కదా, గోల్డ్ మరి అంత వాలటైల్ గా మూవ్ అయ్యేటువంటి మెటల్ కాదు. మోస్ట్లీ ఎక్కువగా వాలటాలిటీ కనపడేటువంటి మెటల్ ఏంటంటే సిల్వరే. సిల్వర్ లోని డిమాండ్ ఎంత కాలం అయితే కంటిన్యూ అవుతుందో అంతవరకు కూడా సిల్వర్ ప్రైస్లు అయితే బాగానే పెరుగుతాయి. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే వేరియస్ ఇండస్ట్రీస్ నుంచి సిల్వర్ రిలేటెడ్ గా డిమాండ్ బాగానే కనపడుతున్నది. అండ్ అలాగే సిల్వర్ సప్లై కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా లేదు కదా. కొంతవరకు సిల్వర్ సప్లై లో షార్టేజ్ అన్నది ఉండడంతో ప్రైస్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతుంది. కానీ వన్స్ అడిక్వేట్ సిల్వర్ సప్లై కనుక ఏర్పడినట్లయితే కొంత మళ్ళీ సిల్వర్ ప్రైస్ లోని మనకి కరెక్షన్ కనపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో గోల్డ్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళు మరీ అంత భయపడవసరం లేదు. కానీ సిల్వర్ లో ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం సిల్వర్ లోని ఈ వాలటాలిటీ అన్నది గుర్తు పెట్టుకుని ఆ రిస్క్ ఎవరైతే కరెక్ట్ గా అర్థం చేసుకోగలరో వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిసిషన్ తీసుకోవడం బెటర్. నెక్స్ట్ ఎట్ట కేకలకి డొనాల్డ్ ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ అయితే సాధించేశారు. కాకపోతే ఇతను గెలుచుకున్నది కాదు ఇది. ఈ నోబెల్ పీస్ ప్రైజ్ గెలిచినటువంటి వెనిజులాకి చెందినటువంటి మారియా కోరినో మషాడో ఎవరైతే ఉన్నారో ఆవిడ డొనాల్డ్ ట్రంప్ వరల్డ్ పీస్ రిలేటెడ్ గా వర్క్ చేస్తున్న దానికోసం అని చెప్పి ఈ నోబెల్ పీస్ ప్రైజ్ అంటే ఆవిడకి వచ్చినటువంటి నోబెల్ పీస్ ప్రైజ్ ని డొనాల్డ్ ట్రంప్ కి ప్రెజెంట్ చేశారని. సో ఆవిడ చాలా మంచి ఆవిడ, ఏదైతే నేను వర్క్ చేస్తున్నానో ఆ వర్క్ ని అభినందించడానికి కోసం అని చెప్పి ఆవిడ ఈ నోబెల్ పీస్ ప్రైజ్ డొనాల్డ్ ట్రంప్ కి అయితే ఇచ్చినట్లుగా డొనాల్డ్ ట్రంప్ ఆయన ట్రూత్ సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ డొనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచో నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి, నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పేసి తెగ గోల పెడుతున్నారు కదా. ఫైనలీ ఏదో రకంగా ఇతనికి నోబెల్ పీస్ ప్రైజ్ అయితే వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో దీని రిలేటెడ్ గా భయంకరమైనటువంటి మీమ్స్ అయితే తిరుగుతున్నాయి డొనాల్డ్ ట్రంప్ రిలేటెడ్ గా. మీరు కూడా చూసే ఉంటారు. ఇతను చేసేవి ఎలా ఉంటాయి మనకు తెలిసిందే కదా. ఏదో ఒక రకంగా అతను అనుకున్నది సాధించడానికి ఏవో ఒక పనులు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు నోబెల్ పీస్ ప్రైజ్ రిలేటెడ్ గా కూడా అలాగే అంటే వేరే వాళ్ళకి వచ్చింది అతను తీసుకుంటున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 3 అదానీ గ్రూప్ కంపెనీస్ యొక్క రేటింగ్ అవుట్లుక్ అయితే మూడీస్ అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఈ 3 కంపెనీస్ మనం చూసినట్లయితే అదానీ పోర్ట్స్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై, ఈ 3 కంపెనీస్ యొక్క రేటింగ్ ని BAA3 రేటింగ్ ని వీళ్ళు మెయింటైన్ చేస్తూ అవుట్లుక్ ప్రీవియస్ గా నెగిటివ్ లో ఉండేది, దాన్ని ఇప్పుడు స్టేబుల్ కి అయితే వీళ్ళు చేంజ్ చేశారు. ప్రెసెంట్ ఈ 3 కంపెనీస్ యొక్క ఫైనాన్షియల్ ప్రొఫైల్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ లిక్విడిటీ పొజిషన్ కూడా ఇంప్రూవ్ అయింది. కాబట్టి వీళ్ళ రేటింగ్ అవుట్లుక్ ని అయితే చేంజ్ చేస్తున్నట్లుగా మూడీస్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. ఫర్ ఎనీ కంపెనీ ఈ రేటింగ్ అవుట్లుక్ అప్గ్రేడ్ రావడం గానీ రేటింగ్ అప్గ్రేడ్ రావడం గానీ జరిగింది అనుకోండి, అది ఆ కంపెనీ రిలేటెడ్ గా మనం
పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మారుతి సుజుకి వాళ్ళు రీసెంట్ గా వీళ్ళ విక్టోరియస్ మోడల్ అయితే లాంచ్ చేశారు కదా. ఈ మోడల్ కి మార్కెట్ లో రెస్పాన్స్ బాగానే వచ్చింది. వీటి యొక్క ఎక్స్పోర్ట్స్ ని కూడా వీళ్ళు స్టార్ట్ చేసినట్లుగా ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ గా 100 కంట్రీస్ కి అయితే దీన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి చూస్తున్నామని అండ్ గ్లోబల్లీ దీన్ని అక్రాస్ నేమ్ తోనైతే సెల్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. సో ఓవరాల్ గా వీళ్ళు విక్టోరియస్ మోడల్ ఏదైతే ఉన్నదో అదర్ కంట్రీస్ లో కూడా వీటి సేల్స్ బాగా జరిగినట్లయితే అది మారుతి సుజుకి వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి ఓలా శక్తి 9.1 kWh BESS ఏదైతే ఉన్నదో అంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ సొల్యూషన్ ఏదైతే ఉందో దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా BIS సర్టిఫికేషన్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో BIS సర్టిఫికేషన్ క్లియర్ అయింది కాబట్టి ఇది ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇండియా మార్ట్ స్టాక్ లోని చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా. యాక్చువల్లీ ఈ ఇండియా మార్ట్ లోని నలంద ఇండియా ఈక్విటీ ఫండ్ వాళ్ళు బ్లాక్ ట్రేడ్ లోని 11 lakh షేర్స్ ని ఈచ్ షేర్ 2110 రూపీస్ చొప్పున కొన్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఓవరాల్ గా ఈ ట్రాన్సాక్షన్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 232 crores. ఆల్మోస్ట్ వెడ్నెస్డే రోజు క్లోజింగ్ ప్రైస్ కి దగ్గరలోనే ఈ బ్లాక్ ట్రేడ్ జరిగిందని చెప్పి ఈ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని ఇండియా మార్ట్ స్టాక్ లోని మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ సిగరెట్ కంపెనీస్ అయినటువంటి ITC అండ్ గోడ్ఫ్రై ఫిలిప్స్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్స్ హైక్ ఏదైతే చేసిందో ఈ సిగరెట్స్ పైన, సో దానివల్ల ఏమవుతుంది ఓవరాల్ గా ఈ సిగరెట్ కంపెనీస్ పైన ఇంపాక్ట్ పడుతుంది కదా. సో ఆ ఇంపాక్ట్ వీళ్ళ మీద పడకుండా ఉండడానికి ఈ సిగరెట్ కంపెనీస్ ఏం చేశాయంటే ఇప్పుడు దగ్గరగా వాళ్ళకు ఉన్నటువంటి ఓవరాల్ పోర్ట్ఫోలియోస్ పైన 12 to 15% వరకు కూడా ప్రైస్ హైక్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. వీళ్ళ మీద ఆ ప్రైస్ ప్రెషర్ పడకుండా ఎండ్ యూజర్ కి దాన్ని వీళ్ళు పాస్ ఆన్ చేయడం వీళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గానే చూడాలి. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏముంటుందంటే జనరల్లీ ఈ సిగరెట్ ప్రైస్లు పెంచడం వల్ల కాల్చే వాళ్ళ సంఖ్య తగ్గకపోయినా అదేమవుతుందంటే బ్రాండెడ్ మార్కెట్ నుంచి అన్బ్రాండెడ్ మార్కెట్ సైడ్ అంటే ఓవరాల్ గా మనం చూసుకుంటే ప్రీవియస్ గా ఒకసారి ప్రైస్ హైక్ చేసినప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా. ఏం జరుగుతుందంటే ఫారెన్ నుంచి అనాథరైజ్డ్ గా ఎక్స్పోర్ట్ చేసి యూజ్ చేసేటువంటి కొన్ని రకాల సిగరెట్స్ ఉంటాయి కదా, వాటి ప్రైసులు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి అటు సైడ్ సిగరెట్లు కాల్చే వాళ్ళు మూవ్ అవ్వచ్చు అని చెప్పి మార్కెట్ లో కన్సర్న్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ అదే గనక జరిగినట్లయితే దానివల్ల ITC అండ్ గోడ్ఫ్రై ఫిలిప్స్ ఈ రెండు కంపెనీస్ కూడా వాళ్ళ మార్కెట్ షేర్ ని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది వీళ్ళకి నెగిటివ్ అయ్యే అవకాశం అయితే ఉన్నది. ఓవరాల్ గా ఈ ప్రైస్ హైక్ చేసిన తర్వాత యూజర్స్ ఎటుపక్క మూవ్ అవుతారు అన్నది మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు మనం రెండు కవచ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. దానిలో ఒకటి కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్. ఈ కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ HBL ఇంజనీరింగ్ తో పాటు కవచ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి వేరియస్ కంపెనీస్ చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లోనైతే పార్టిసిపేట్ చేశారు. ఈ టెండర్ లోని కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళకి 2465 crores వర్త్ కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు టోటల్ గా 3024 సెట్స్ ఆఫ్ కవచ్ లోకో ఎక్విప్మెంట్స్ అయితే సప్లై చేసి ఇన్స్టాల్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి టెండర్ లో ఇంత మంచి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తో కెర్నెక్స్ మైక్రో సిస్టమ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయితే ఈ టెండర్ లోని ఓవరాల్ గా 6300 యూనిట్స్ లోని HBL ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఎటువంటి ఆర్డర్ కూడా రాలేదని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ టెండర్ లో వీళ్ళకి అసలు ఆర్డరే రాలేదని వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో HBL ఇంజనీరింగ్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. యాక్చువల్లీ HBL ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా ఆర్డర్ రావచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. బట్ వీళ్ళకి ఆర్డర్ రాకపోవడంతోనే మార్కెట్ లో డిసప్పాయింట్మెంట్ అయితే కనపడింది. బట్ వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఫైనాన్షియల్ ఇయర్ 27 రిలేటెడ్ గా వీళ్ళకి క్లియర్ విజిబిలిటీ కనపడుతున్నది. వీళ్ళకి బాగానే ఆర్డర్స్ అవి రావచ్చు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళకి 1880 crores వర్త్ కవర్ సేల్స్ అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళైతే అప్డేట్ అయితే చేశారు. కానీ బట్ స్టిల్ ఈ కొత్తగా పార్టిసిపేట్ చేసినటువంటి టెండర్ లోని వీళ్ళకి అసలు ఆర్డర్ రాలేదనేసరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనం అంతా ప్రెషర్ చూసాం. నెక్స్ట్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి జెన్ టెక్నాలజీ స్టాక్ లోని లాస్ట్ 1 year నుంచి బాగానే ప్రెషర్ అయితే కనపడింది కదా. కానీ ఈ రోజు సెషన్ లో స్టాక్ లో చాలా పాజిటివ్ మొమెంటం చూసాం. దానికి రీజన్ వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 404 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి వీళ్ళు యాంటీ డ్రోన్ సిస్టమ్స్ అండ్ అలాగే సిమ్యులేటర్ అండ్ ఎక్విప్మెంట్స్ ని కూడా సప్లై చేయవలసి ఉన్నది. సో యాంటీ డ్రోన్ సిస్టమ్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఇంత మంచి ఆర్డర్ వచ్చిందని చెప్పి ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో జెన్ టెక్నాలజీ స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. యాక్చువల్లీ లాస్ట్ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ కొంత వీక్ గా వచ్చిన తర్వాత వీళ్ళ మేనేజ్మెంట్ అయితే క్లియర్ గా కామెంట్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ తర్వాత గవర్నమెంట్ మెయిన్ గా అంటే ఏవైతే ఇమీడియట్ ప్రొక్యూర్మెంట్ కావాలో వాటి సైడ్ అయితే స్పెండ్ చేస్తుంది. దాని తర్వాత వీళ్ళకి యాంటీ డ్రోన్ సిస్టమ్స్ రిలేటెడ్ గా అది మంచి ఆర్డర్స్ రావచ్చు అని చెప్పి గైడెన్స్ అయితే ఇచ్చింది. సో దానిలో భాగంగానే వీళ్ళకి ఫ్రెష్ ఆర్డర్ అయితే వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్యూచర్ లో కూడా యాంటీ డ్రోన్ సిస్టమ్స్ రిలేటెడ్ గా మంచి స్కోపే ఉన్నది. ఒకవేళ ఫ్యూచర్ లో కూడా గవర్నమెంట్ నుంచి వీళ్ళకి
కంటిన్యూస్ గా ఆర్డర్స్ కనుక వచ్చాయనుకోండి, అది జెన్ టెక్నాలజీస్ కి అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి XUV 9S అండ్ అలాగే XUV 7XO ఈ రెండిటికి కూడా మార్కెట్ లో చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందని, దీంతోని ఓవరాల్ గా వీళ్ళకి ఈ రెండిటి రిలేటెడ్ గా 93,689 బుకింగ్స్ అయితే జరిగాయని, వీటి యొక్క బుకింగ్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 20,500 crores గా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ వెహికల్స్ కి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ బాగా జరుగుతున్నాయి కాబట్టి అది మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దీంతోనే ఈ రోజు సెషన్ లో మార్నింగ్ అయితే స్టాక్ కొంత పాజిటివ్ గానే రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆదిత్య బిర్లా గ్రూప్ కి చెందినటువంటి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వల్ల బిర్లా ఓపస్ పెయింట్స్ బిజినెస్ ఉన్నది కదా, యాక్చువల్లీ ఈ పెయింట్ బిజినెస్ లోకి వీళ్ళు ఎంటర్ అయిన దగ్గర నుంచి కంటిన్యూస్ గా మార్కెట్ షేర్ ని గెయిన్ అవుతుండడంతో రిమైనింగ్ పెయింట్ కంపెనీస్ పైన అయితే ప్రెషర్ కనపడింది. సో ఈ పెయింట్ బిజినెస్ ని ఇంతలా గ్రో చేసినటువంటి బిర్లా ఓపస్ యొక్క CEO అయిన రక్షిత్ గారు ఆల్రెడీ ఆయన పొజిషన్ కి రిజైన్ చేశారు. ఆ టైంలోని మనం స్టాక్ లో కూడా కొంత ప్రెషర్ చూసాం కదా. ఇప్పుడు ఈయన పొజిషన్ లోని బిర్లా ఓపస్ యొక్క న్యూ CEO గా సచిన్ సాహే గారిని అయితే అపాయింట్ చేసినట్టుగా ఈ రోజు గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. ఈ సచిన్ సాహే గారు ప్రీవియస్ గా ఐటీసీ యొక్క ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా వర్క్ చేశారు. ఈయనకి 30 years ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నది. అండ్ అంతేకాకుండా ఐటీసీజీ FMCG బిజినెస్ ని కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేసినటువంటి వ్యక్తి ఈయనని చెప్పి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి బిర్లా ఓపస్ యొక్క గ్రోత్ కి ఈయన ఎక్స్పీరియన్స్ అయితే హెల్ప్ఫుల్ అవ్వచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అయ్యాయి. దాంతోనే ఈ రోజు సెషన్ లోని మనకి గ్రాసిమ్ ఇండస్ట్రీ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. సో ఈయన ఇక్కడి నుంచి బిర్లా ఓపస్ యొక్క గ్రోత్ ని ఎలా డ్రైవ్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ LTI మైండ్ట్రీ వాళ్ళు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఇన్సైట్ 2.0 ప్రాజెక్ట్ ఆర్డర్ అయితే విన్నారు. దీనిలో భాగంగా మన ఇండియా యొక్క ట్యాక్స్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్ ని వీళ్ళు కంప్లీట్ గా మోడర్నైజ్ చేయబోతున్నారు. సో ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 3,000 crores ఉంటుందని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పి అప్డేట్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో LTI మైండ్ట్రీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అహుల్వాలియా కాంట్రాక్ట్స్ వాళ్ళకి సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 3,069 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు న్యూఢిల్లీలోని కామన్ సెంట్రల్ సెక్రటేరియల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 21 months లో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ప్రెస్టీజ్ గ్రూప్ వాళ్ళు బెంగళూరు వైట్ ఫీల్డ్ లో ఉన్నటువంటి ప్రెస్టేజ్ రెయిన్ ట్రీ పార్క్ లోని ప్రీమియం రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని అయితే లాంచ్ చేశారు. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ 5,000 crores ఉంటుందని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి, అది ప్రెస్టేజ్ ఎస్టేట్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ అనదర్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినటువంటి గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. క్యాలెండర్ ఇయర్ 25 లోని వీళ్ళు ఓవరాల్ గా 34,171 crores వర్త్ బుకింగ్ వాల్యూ అయితే అచీవ్ చేసినట్లుగా ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ బుకింగ్ వాల్యూలోని 19% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ క్యాలెండర్ ఇయర్ 25 లోని వీళ్ళ కలెక్షన్స్ కూడా 28% పెరిగాయని, అదే క్యాలెండర్ ఇయర్ 22 నుంచి క్యాలెండర్ ఇయర్ 25 మధ్యన మనం చూసినట్లయితే వీళ్ళ బుకింగ్ వాల్యూలో 44% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేసినట్లయితే కలెక్షన్స్ అయితే 35% CAGR చొప్పున పెరిగినట్లుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ గా క్యాలెండర్ ఇయర్ 25 లోని వీళ్ళ బిజినెస్ అయితే బాగానే గ్రో అయ్యేసరికి ఈ రోజు సెషన్ లో గోద్రేజ్ ప్రాపర్టీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ భారత్ ఫోర్జ్ వాళ్ళకి మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళ ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ లో భాగంగా కొత్తగా 300 crores వర్త్ కాంట్రాక్ట్ అయితే విన్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ నేవీ కోసం ఇండిజినియస్ అన్మాన్డ్ సిస్టమ్స్ అయితే వీళ్ళు డెవలప్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది భారత్ ఫోర్జ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. వీళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం డిఫెన్స్ కంపెనీస్ లోని ఆటోమేటిక్ రూట్ లోని FDA లిమిట్ ని అయితే గవర్నమెంట్ పెంచడానికి చూస్తున్నదని, ఎగ్జిస్టింగ్ లైసెన్స్ ఉన్నటువంటి కంపెనీస్ లోని FDA లిమిట్ ని 49% నుంచి 74% కి అయితే పెంచాలని చెప్పి చూస్తున్నట్లుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో డిఫెన్స్ సెక్టర్ లోని FDA లిమిట్ ని కనుక పెంచినట్లయితే FDA ఇన్వెస్ట్మెంట్స్ అయితే డిఫెన్స్
కంపెనీస్ లోకి బాగానే వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. కాకపోతే ఇది మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. త్వరలో గవర్నమెంట్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ గనక వీడియో చూస్తున్న ఈ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఏంజిల్ వన్ వాళ్ళ నెంబర్స్ అయితే ఈ క్వార్టర్ లో డీసెంట్ గానే వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ రెవెన్యూలో గ్రోత్ అయితే బాగానే డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటాలో కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు, కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ప్యాట్ లోని మంచి ఇంప్రూవ్మెంటే కనపడింది. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ కూడా బాగానే ఇంప్రూవ్ అయ్యాయి. ఈ రిజల్ట్స్ తో పాటు ఏంజిల్ వన్ వాళ్ళ బోర్డ్ 23 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. అండ్ అలాగే ఫేస్ వాల్యూ 1 కి స్ప్లిట్ చేయడానికి కూడా అప్రూవ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఏంజిల్ 1 యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 10 స్టాక్స్ గా మారబోతున్నాయి. ఒకటి వీళ్ళ నెంబర్స్ లోని సీక్వెన్షియల్ బేసిస్ లోని ఇంప్రూవ్మెంట్ కనపడడంతో పాటు వీళ్ళ దగ్గర నుంచి ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ కూడా రావడంతో ఈ రోజు సెషన్ లో ఏంజిల్ 1 స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మొన్న హెచ్డిఎఫ్సి ఏఎంసీ వాళ్ళ నెంబర్స్ మాట్లాడుకున్నాం కదా, వాళ్ళ నెంబర్స్ అయితే బాగానే ఉండడంతో హెచ్డిఎఫ్సి ఏఎంసీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. మొన్న ఈవినింగ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 23% పైనే గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 29% పైనే గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 45% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను, ఎబిటాలోను, ప్యాట్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ మార్జిన్స్ లో కూడా స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ వాళ్ళ నెంబర్స్ కూడా బాగుండడంతో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ టోటల్ ఇన్కమ్ లో కూడా డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 23 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 50 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 59 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఏఎం లోనైతే చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ఏఎం లోని 29% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ డిస్బర్స్మెంట్స్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని గ్రోత్ అయితే బాగానే డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నో ఈ కంపెనీ గ్రోత్ ఫేస్ లో ఉందంటే ఒక్కొక్క బిజినెస్ ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు కదా. సో ఈ బిజినెస్ లన్నీ లాంగ్ టర్మ్ లో స్ట్రాంగ్ గా గ్రో చేయగలిసినట్లయితే అది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కి అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లోని మరీ ఏమంత పెద్ద గ్రోత్ డెలివర్ చేయలేదు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది, కానీ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో అయితే చాలా డ్రాప్ కనిపిస్తుంది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లోని లాస్ట్ ఇయర్ లోని 1 time ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉండడం వల్ల వీళ్ళ లాస్ కనపడుతుంది, కానీ అది తీసి చూసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ బాటమ్ లైన్ ఇంపాక్ట్ అయింది. బట్ స్టిల్ ఈ రోజు సెషన్ లోని స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దానికి రీజన్ ఏంటంటే క్వార్టర్ 3 లోని వీళ్ళకి ఓవరాల్ గా 3086 crores వర్త్ ఆర్డర్స్ అయితే వచ్చాయని, అండ్ క్వార్టర్ 4 రిలేటెడ్ గా చాలా స్ట్రాంగ్ పైప్ లైన్ అయితే కనపడుతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ గైడెన్స్ ని 11,000 crores కి అయితే వీళ్ళు పెంచారు. అండ్ వీళ్ళ దగ్గర ప్రెసెంట్ 10,413 crores వర్త్ అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ వాల్యూ కూడా ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే నెంబర్స్ బాగోపోయినా కూడా స్ట్రాంగ్ ఆర్డర్ పైప్ లైన్ ఉన్నదని చెప్పి వీళ్ళు ఏదైతే గైడెన్స్ ఇచ్చారో దాంతోనే ఈ రోజు సెషన్ లోని మనకి స్టెర్లింగ్ అండ్ విల్సన్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ డిస్బర్స్మెంట్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ టోటల్ గ్రాస్ లోన్స్ లో కూడా డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 22% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 4.2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 36% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 10.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఏఎం లో కూడా 12% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కాకపోతే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోనే వీళ్ళ లోన్ లాసెస్ అండ్ ప్రొవిజన్స్ పెరిగాయి. దీంతో పాటు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ స్టేజ్ 3 అండ్ నెట్ స్టేజ్ 3 లోన్స్ కూడా పెరిగాయి, విచ్ ఈస్ నాట్ గుడ్. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎన్పిఏ నెంబర్ ఏదైతే పెరిగిందో దాన్ని అయితే వీళ్ళు తగ్గించుకోవాల్సి ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఫెడరల్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. వీళ్ళ టోటల్ బిజినెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 11% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 3% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో మంచి
మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో కూడా మనకి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ నెట్ ప్రాఫిట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని నియర్లీ 9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా 9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ అడ్వాన్సెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ డిపాజిట్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ తగ్గింది అండ్ నెట్ ఎన్పిఏ నెంబర్ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని ఫెడరల్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో పాలీక్యాబ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 46% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 34% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 36% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ వీళ్ళ రెవెన్యూలోని 18% గ్రోత్ డెలివర్ చేసిన ఎబిటాలో 5% డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్యాట్ లో 9% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుండటంతోనే ఈ రోజు సెషన్ లో పాలీక్యాబ్ స్టాక్ లోని ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.